హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ కొత్త డిజైన్ని మనం ఎట్లా వేసుకోవాలి ఏంటనేది చూద్దామండి. ఎటువంటి అనవసరం విషయాలు లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. దానికోసం నేను కావాల్సినవి ఇవన్నీ దారాలు, పూసలు, అట్లానే నేను మీకు గోల్డ్ దారం చూపించాను కదా, అది ఇలాగా చుట్టు పెట్టుకున్నాను. ఏదైనా స్కూల్ ప్యాడ్కి కానీ దేనికైనా చుట్టుకోవచ్చు. నా దగ్గర అయితే కుచ్చులది దారం చుట్టే మిషన్ ఉంది, సో నేను దాంతో చుట్టుకున్నాను. మీకు కనుక నా మిషన్ వివరాలన్నీ కావాలనుకుంటే మన ముందు వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అయితే ముందుగా నేను కింద వేసుకున్న దారాలవి పూసలు ఎలా చుట్టుకున్నాను ఏంటనేది చూపిస్తాను నేను మీకు. దానికోసం రెండు సేమ్ కలర్వి రెండు దారాలు తీసుకోవాలండి. కింద వేసేది, ఆ పైన వేసేది ఎల్లో కలర్ అనమాట. కింద వేసేది గ్రీన్ కలర్ దారం కదా. ఇవి రెండు సేమ్ దగ్గర పెట్టుకొని సూదికి ఎక్కించుకోవాలి. ఈ సూది కూడా హెమ్మింగ్ సూది అండి. హెమ్మింగ్ సూది కంటే కూడా ఇంకొంచెం అంటే స్ట్రాంగ్గా ఉండాలి. హెమ్మింగ్ సూదులు మామూలుగా అయితే సన్నగా ఇట్లా పట్టుకుంటేనే వంగిపోతాం అట్లా ఉంటాయి కదా, ఇవి అలా కాదండి, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అదైతే సూదికి ఎక్కించుకోవాలి. రెండు పేటలు, రెండు దారాలు ఒకటేసారి ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకొని ఇవి వచ్చేసి స్మాల్ అండి, రౌండ్ బీడ్స్, రౌండ్ పూసలు. ఇవి చాలా చిన్నవి, అవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఈ రెండు దారాలకి ఎక్కించేసుకోవాలండి. ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 50 పూసల వరకు ఎక్కించుకోవాలి. ఇవి చాలా ఇది కొంచెం టైం పడుతుంది, కానీ చాలా కొంచెం డిమాండ్ ఉన్న కుచ్చులండి. ఇవి ఎక్కువ వేస్తున్నాను ఈ మధ్య. ఇదైతే నేను చాలామంది ఆర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి నాకు టైం పట్టడానికి వచ్చేసి నాకు ఒక 5 hours అట్లా పట్టింది. 400 అట్లా ఛార్జ్ చేస్తానండి దీనికి. నేను మీకు ఇక్కడ వీడియోలో ఒక కుచ్చునే చూపించాను మొత్తం ఎట్లా చేసుకొని పెట్టుకోవడానికి. దానికే నాకు 1/2 గంట టైం పట్టింది. అంటే నాకు ఒక కుచ్చుకే 1/2 గంట టైం పడితే మిగతా నేను ఒక 29-30 వరకు వేశాను ఈ కుచ్చులు. చూడండి అప్పుడు ఎంత టైం పడుతుందో. ఇదే విధంగా మొత్తం పూసలన్నీ ఎక్కించుకోవాలండి. నేనైతే మీకు చూపించడం కోసం ఒక కుచ్చుకు సరిపడా ఎక్కించుకున్నాను. నేను ఒక్కసారి ఒక 4 కుచ్చులకు అట్లా సరిపోయినన్ని వేసుకున్నానండి. ఏం ఇబ్బంది ఏం లేదండి, దారం వచ్చేసిద్ది అందులో నుంచి, ఇబ్బంది అస్సలు ఉండదు. చుట్టుకుంటున్నా కానీ మనకేమి అడ్డు ఎక్కువ పూసలు ఉన్నాయని చెప్పేసి ఆగిపోవటము అట్లా ఏమి ఉండదు, బాగానే వస్తాయండి. నేను ఒకసారి ఒక 4-5 కుచ్చులకు సరిపడా ఎక్కించుకుంటాను, ఒక 200-250 పూసలు అట్లా వరకు. నేనైతే నాకు దీనికోసం ఒక 2 తులాల వరకు పట్టినాయండి. 2 తులాల సన్నపూసలు ఇవి పట్టినాయి, రౌండ్వి. ఇవి వచ్చేసి గోల్డ్వి నార్మల్గా 10 రూపీసే, కానీ ఇవి మాత్రం 20 తీసుకున్నారండి. అంటే షేప్స్ పెద్ద సైజువే తక్కువ రేటు ఉన్నాయి, చిన్న సైజువి ఎక్కువ రేటు ఉన్నాయి అంటండి. అంటే తయారీ విధానం అంతా కూడా చిన్నవాటికి ఎక్కువ టైం పడుతుంది కదా, సో ఇవే ఎక్కువ కాస్ట్ తీసుకున్నారు. నాకైతే ఇవే 20 రూపీస్ పడ్డాయి, అండ్ 40 పడినాయి. ఇంకా పైన కొంచెం పెద్ద బీడ్స్ తీసుకున్నాను నేను పైన వేసేది. ముందు మీరు చూసారు కదా మోడల్ కుచ్చు డిజైన్, పైన కూడా వేశాను కదా ఆ పూసలు. వీటి మీద ఇంకొంచెం ఉంటాయి, అంటే నెక్స్ట్ సైజ్, వీటికి అంటే నెక్స్ట్ సైజ్ అనమాట. అవి తీసుకున్నాను. చూసారా, ఇట్లా ఒక 50 పూసల వరకు ఎక్కించానండి దీనికి దారానికి. ఇప్పుడు సూది తీసేసాను. సూది తీసేసిన తర్వాత మళ్ళీ రెండు దారాలు జారిపోకుండా పట్టుకొని ఒక అట్ట ముక్కగా తీసుకున్నానండి. నేనైతే అట్ట ముక్క తీసుకున్నాను, ఇట్లాంటి ఒక అట్ట ముక్క తీసుకున్నాను. అంటే ఇది ఒక 4 సెంటీమీటర్స్ ఉండాలండి. మీకు పొడవు మీకు వేరే ఏదన్నా దొరికినా కానీ ఒక 4 సెంటీమీటర్లు ఉండాలి. అట్లా పొడవు ఉన్నది చూసుకుంటే సరిపోతుంది. ముందు ఒక 3-4 రౌండ్లు చుట్టాలండి. నార్మల్ ప్లెయిన్ దారమే చుట్టేసి ఈ పూసలు పైన ఒక పూస కింద ఒక పూస ఇట్లా వదిలిపెట్టుకుంటూ చుట్టుకోవాలి. అట్లానే మధ్యలో మనది ఒక వేలు పెట్టాలండి, అటువైపు పూసలు ఇటువైపు పూసలు కలవకుండా పైన ఒక పూస కింద ఒక పూస వదిలిపెట్టుకుంటూ చుట్టుకోవాలి. అంటే పైన ఒక 25 పూసలు రావాలి, కింద ఒక 25 రావాలన్నమాట. అట్లా వచ్చేంత వరకు చుట్టుకోవాలి, కౌంట్ చేసుకోవాలండి. సరే మీకు ముందే కౌంట్ చేసుకోవటం ఇబ్బంది అనుకుంటే కొన్ని దగ్గరకు వచ్చేసినాయిలే అని అనుకున్న తర్వాత కౌంట్ చేసుకొని ఇంకెన్ని ఉన్నాయో చూసుకొని అప్పుడు మళ్ళీ
చుట్టుకోవచ్చు, అట్లా అయినా చేసుకోవచ్చండి. ఇదే విధంగా ఇదేంటే నేను 4 సెంటీమీటర్లది తీసుకున్నాను కదా ఇట్లా అట్ట ముక్క. ఇది వచ్చేసి మనం ఇట్లా హాఫ్ అవుతుంది, అందులో కుచ్చు వచ్చేటప్పటికి 2 సెంటీమీటర్లే అవుతుంది. పైన ఎల్లో కలర్ది ఒక 1.5 అట్లా అవుతుంది, 1.5 సెంటీమీటర్ వరకు అవుతుంది అనమాట. సో ఇట్లా వేసుకోవాలి. చాలా ఈజీయేనండి, కాకపోతే టైం పడుతుందండి. ఈజీయే కానీ చేస్తుంటే అంత శ్రమ అనిపించదు, కానీ చాలా టైం ప్రాసెస్ అండి ఇదంతా. వేసే కొంది అలవాటు అవుతుంది. ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ప్లెయిన్వి కూడా కొన్ని చుట్టుకోవాలి. ముందు ఒక 3 వరుసలు చుట్టుకున్నాము, తర్వాత ఒక 3 వరుసలు చుట్టుకొని చూసారా ఇట్లా 2 వైపులా కలిసిపోకుండా ఇట్లా చిన్నగా తీసుకోవాలండి. చిన్నగా తీసుకొని 2 వైపులా సమానంగా చూసుకోవాలి. చూసారా ఈ పూసలన్నీ కిందకు వచ్చేటట్లు ఎట్లా వేళ్లతో అంటున్నానో అట్లా అనుకోవాలి. అట్లా అనుకున్న తర్వాత మిడిల్ చూసుకోవాలి. ఇప్పుడు ఆ పూసలు ఈ పూసలు 2 ఇట్లా మిడిల్కి వచ్చేటట్టు చూసుకొని, చూసారా ఇట్లా మిడిల్కి ఎంత ముచ్చటగా భలే ఉన్నాయి కదా. ఇట్లా మిడిల్కి చూసుకొని మన కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. దీనికి ఇక్కడ మన పూలకి కనుక మాలగట్టినట్టు ఎట్లా అయితే మనం రౌండ్గా చుట్టేసి ఒక 3 ఇట్లా వేస్తామో అట్లా వేసేసాను అనమాట. అంటే జారిపోకుండా మొత్తం అంతా కలిసిపోకుండా ఇట్లా ఉండటానికి అనమాట. అది ఇట్లా కట్ చేసేసుకోవాలి, జస్ట్ అంటే మొత్తం కలిసిపోకుండా ఉండటానికి. ఇంకేమన్నా అడ్జస్ట్ అట్లాగా పొడవు అట్లా ఎక్కువలో ఉన్నాయి ఏమైనా చూసుకొని కట్ చేసుకోవచ్చు. నేను మీకు ముందు చూపించాను కదా ఎల్లోది, అంటే ఇది గోల్డ్ కలర్ అండి. గోల్డ్ కలర్ది ఇది చుట్టుకున్నానని చూపించాను కదా, అదేనండి. ఈ దారం వచ్చేసి ఈ దారము సమానంగా తీసుకోవాలి కింద వైపు. చూసారా కింద వైపు సమానంగా చూసుకొని దీనికి పెట్టుకోవాలండి. ఎంత పొడవు వచ్చేది చూసుకొని దీని మీద ఒక 1/2 ఇంచ్ కొంచెం పైకి ఉండాలి. 1/2 ఇంచ్ వరకు పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని అంతే ఇదే విధంగా పెట్టుకొని పైన కొంచెం ఇట్లా మెల్ల తిప్పితే జారిపోకుండా ఉండటం కోసమేనండి ఇవి. అంతే పెట్టేస్తే విడివిడిగా దారపు పోగులు విడివిడిగా అయిపోయి జారిపోతుంటాయి కదా, అందుకోసమని ఇట్లా జస్ట్ అట్లా మెల్లిప్పాను అనమాట. ఇక్కడ ఇట్లా మెల్లిప్పేసి ఈ రెండింటిని కలిపి ఇందాక కాటన్ దారం ఎట్లా అయితే దానికి ముడేసుకున్నామో ఇప్పుడు అట్లానే మళ్ళీ ముడేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని కలిపి ఇందాకేమో అదొక్కటే విడిపోకుండా వేసుకున్నాము, ఇప్పుడేమో రెండింటిని కలిపి వేసుకుంటున్నాం. అర్థమైందండి మీకు? ఇట్లా రెండింటిని కలిపి వేసుకొని ఒక 2-3 సార్లు ముడి వేసేసుకున్నామంటే ఇంకా ఎక్కడికి కదలండి. నేను చెప్పే విధానం మీకు అర్థమైనా కాకపోయినా వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది. కొంచెం గట్టిగా ఉండాలండి 2 కలిపి, అందుకని ఎక్కువ రౌండ్స్ చుట్టాను ఇక్కడ. చూసారా ఇట్లా 2-3 సార్లు ముడి వేసుకున్న తర్వాత ఆ దారం అంతవరకు కట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి రెండో వైపు, ఒకవైపు అంటే పొడవు చూసుకొని పెట్టుకున్నాము, రెండో వైపు కూడా అది ఇది సేమ్ అంటే ఒకటే సమానమైన దూరంలో కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇక్కడ మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే గ్రీన్ వాటికి వెనక్కి పెట్టేసుకొని ఎల్లోది మరికి ముందుకు ఇట్లా పెట్టుకొని సమానంగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంతేనండి. ఇట్లా కుచ్చు కట్టుకోవడమే ఫస్ట్. ఇట్లా ముందైతే ఇట్లా కుచ్చులన్నీ కట్టుకొని పెట్టుకున్నాను. చూసారా బాగుంది కదా, చూడటానికి చాలా బాగున్నాయండి. నేనైతే ముందుగానే ఇట్లా కుచ్చులన్నీ కట్టి పెట్టుకున్నాను. చూసారా ఇవన్నీ అవేనండి. ఒక 30 వరకు పెట్టుకున్నాను. ఎన్ని పడతాయో తెలియదు కదా నాకు కూడా, అంటే కొలుచుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇవి కొంచెం దూరం పెట్టుకున్నా పర్లేదండి. ఇట్లా ఎందుకంటే పైన ఇంకొంచెం ఇవి చాలా గ్రాండ్గా వెడల్పుగా అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇవి నేను ముందుగానే గమ్ పెట్టి అంటించానండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, నెక్స్ట్ టైం చూస్తాను. అట్లానే కాటన్ దారము 4 వరుసలు తీసుకొని కింద ముడి వేసేసుకున్నాను అనమాట. ఎంత గంబెట్టి అంటించినా త్వరగా పోతాయి కదండి, సో అట్లా పోకుండా ఉండాలని చెప్పేసి ఒక 4 టాకాలు ఇట్లా కుట్టేశాను అనమాట. కుచ్చుని చీరకి కుట్టేశాను. అర్థమవుతుందని మీకు ఏం చెప్తున్నానో. ఇట్లా 2 వైపులా మొత్తం ఒక 4-5 టాకాలు వేసాను అంటే ముందుగా అటు ఇటు పోకుండా గంబెట్టి అంటించాను. ఒక 1/2 అవర్ అట్లా వదిలేసామంటే గట్టిగా స్టిక్ అయిపోతాయి.
అయినా సరే ఊడిపోకుండా మళ్ళీ సూత్తో కుడుతున్నాను. సేమ్ కలర్ థ్రెడ్. ఇక్కడ థ్రెడ్ పర్లేదండి, పైన మనకి పూసలు వస్తాయి కదా, మీరు గ్రీన్ తీసుకున్నా పర్లేదు, ఏం కనిపించదు అనమాట. ఈ దారం కూడా ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ మందంగా ఉంది కదా, పైన కుచ్చు మందంగా ఉంది, కింద గమ్ పెట్టాము, గమ్లో ఇంచి రావాలి, అలానే కుచ్చు కూడా చాలా మందం ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ దారాలన్నిట్లో నుంచి రాలేకపోగా సూది చాలా టైట్గా ఉంది. సో కొంచెం గట్టిగానే కష్టపడాలి. ఇక్కడ 4-5 కుట్లు వేసామంటే ఇంకెక్కడికి కదలదండి ఆ కుచ్చు అనేది. చూసారా, నేనైతే మంచం సపోర్ట్ పెట్టుకొని కింద నుంచి ఇట్లా ప్రెస్ చేస్తున్నాను, ఆ సూది రావట్లేదని చెప్పేసి ఇట్లా ప్రెస్ చేస్తున్నాను. ఒక 4 టాకాలు అట్లా వేసుకున్నామంటే ఇంకెక్కడికి కదలదండి. అయితే ఇక్కడ పైన నేను వాడిన పూసలు కింద వాడిన పూసల కంటే నెక్స్ట్ సైజ్ అనమాట. అర్థమైందా మీకు? ఇంకొంచెం పెద్దవి ఇక్కడ. సో ఇంకా అదే దారము కట్ చేయకుండా ఇంకా మళ్ళీ పూసలు కుట్టేస్తున్నాను అనమాట. 6 పూసలు తీసుకోవాలండి ఫస్ట్, ఎందుకంటే ఇట్లా రౌండ్ తిరగటానికి నాకు 6 పూసలు సరిపోయింది. నేను పెట్టుకున్న సైజుకి నాకైతే 6 పూసలు సరిపోయినాయి. అట్లానే చూసారా, చిన్నగా ఎక్కించుకోండి, చాలా జారిపోతూ ఉంటాయి ఈ పూసలు అయితే. అసలు ఒకవైపు నుంచి ఎక్కిస్తూనే ఉంటాం, రెండో వైపు నుంచి పడిపోతూ ఉంటాయి. అయితే నాకైతే 20-30 పూసలు అట్లా జారిపోయినాయో. కసువులో తర్వాత కసువు ఊడుస్తుంటే వస్తూ ఉంటాయి అన్నీ. కింద ఎంత డస్ట్ పడుతుందోనండి ఈ కుచ్చులు ఇట్లా చుట్టుకుంటుంటే మనకి. మీరు పెట్టుకున్న దానికి ఇంతకు మించి తగ్గొచ్చు లేదా పెరగచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ నాకైతే 6 సరిపోయినాయి. అట్లానే మీరు పెట్టుకున్న లావుని బట్టి అట్లా ఉంటుంది. ఎవరైనా మీలో మొదటగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో మరిన్ని డిజైన్స్ ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. చూసారు, ఇట్లా సూత్తో తీసేసుకుంటే ఇట్లా పక్కకి టైట్గా ఉంటుంది. ఇట్లా జరగకూడదండి, అటు ఇటు జరిగితే మనకు థ్రెడ్ కనిపిస్తుంది. సో టైట్గా లాగి పట్టుకోవాలి. నాకైతే ఇట్లా 4 వరుసలు అట్లా పెడితే సరిపోయింది. ఇది కొంచెం టైం పట్టే ప్రాసెసేనండి, కానీ తప్పదు కదా, అన్ని రకాలు వేయాలి కదా మనము. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ అందరు కూడా ఎక్కువ ఇట్లానే నేను చూపించినట్టే ఫోన్లో చూసి వేస్తున్నారు. వాళ్ళకి రాని డిజైన్స్ మనం వేస్తేనే కదా మన దగ్గరికి వచ్చేది అని మిషన్ వాళ్ళు కూడా అంటున్నారు. అంటే మీకు తెలుసు కదండి, నేను బొటిక్ వాళ్ళ దగ్గర ఇవి తెచ్చుకొని వేస్తూ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్స్ అనమాట, నేను తెచ్చుకొని వేస్తున్నాను. వాళ్ళైతే ఇది అంటున్నారు, వాళ్ళకి రాని డిజైన్ మంచిగా అంటే సింపుల్గా కాకుండా ఇట్లా కొంచెం హెవీగా గ్రాండ్గా కనిపించే కుచ్చులు వేస్తేనే కదా మన దగ్గరికి వచ్చేది కస్టమర్స్ అని వాళ్ళు అంటున్నారు. సో అది కూడా నిజమే కదా. నాలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి, ఇట్లా చూసి ఇంటి దగ్గర వేసుకుంటున్నారు వాళ్ళే. కొంచెం బ్రైడల్ డిజైన్స్ అవన్నీ కొంచెం ట్రై చేయండి అని చెప్తున్నారు. సో నాలాంటి వాళ్ళు అవి కూడా పెట్టేస్తున్నారు. సరే, ఏదేమైనా కానీ మనకు వచ్చిన విద్యని నలుగురికి పంచుకుంటేనే కదండి మనకు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యేది. చూసారా, ఇక్కడ ఇవి జరగకుండా ఈ లైన్స్ అయితే వేశాను. లైన్స్ వేసి మిడిల్లో నుంచి ఇట్లా దారం తీసుకొచ్చాను అనమాట. ఈ లైన్స్ అనేది కిందకి మీదకి జరగకుండా మధ్యలో ఒక దారం ఇట్లా కుట్టేస్తున్నాను అనమాట. అదే దారాన్ని ఎక్కడ కట్ చేయలేదండి అసలు. మీరు ఇది గమనించినట్టయితే అసలు దారాన్ని నేను ఫస్ట్ పెట్టడం మళ్ళీ ఎక్కడ కట్ చేయలేదు అసలు. ఇదొకటి గుర్తుంచుకోండి. చూసారా, ఇట్లా కింద తీసుకొచ్చామంటే ఇంకా కూడా జరగదండి అసలు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా లాస్ట్గా ఇక్కడ కింద ముడి వేసుకోవాల్సిందే. ఇక్కడ ముడి వేసుకున్నామంటే ఇంకెక్కడికి కదలదండి కుచ్చు అనేది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. చూసారా, చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అసలు ఇట్లా మధ్యలో కుట్టేస్తే ఓవరాల్గా డిజైన్ ఇలా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.